భగవంతుణ్ణి మనం ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాం. మరి ఇక్కడ కార్యకర్తల కృషి వల్ల పేరు కాశీనాథ్తో ఉన్నటువంటి ఆ వ్యక్తి వల్ల మనకు స్ఫటికలింగం ఈ విధంగా ఇక్కడికి వచ్చింది. అంతేకాక బయట ప్రతినిత్యము పూజ చేసుకోవడానికి అవకాశంగా ఒక మహత్తరమైనటువంటి లింగాన్ని ఇక్కడ స్థాపన చేస్తున్నాం. ఆ మహత్తరమైన లింగానికి ఉన్న విశిష్టత ఏమిటంటే, మెదక్ జిల్లాలో ధన్నారం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మా పరమగురువు వారు మదనానంద సరస్వతి స్వామి వారు ప్రతినిత్యము పూజ చేసినటువంటి లింగం. ఒకరోజు ఎందుకో ఒక మహాత్ముడైనటువంటి చోరునికి అంటే దొంగకు బుద్ధి ఉండి ఆ లింగం ఎక్కబడింది. తర్వాత స్వామివారు పూనుకొని మళ్ళీ వేరే లింగము తెప్పించి అక్కడ ప్రతిష్ఠ చేశాడు. ప్రతిష్ఠ అయితుండగా ఆ లింగము తీసుకొని మళ్ళీ వచ్చాడు. పాతది మా స్వామివారు మా పరమ గురువు గారు పూజ చేసినటువంటి లింగము తీసుకువచ్చి ఆయనకి ఇచ్చేశాడు. మళ్ళీ వాడు ఎందుకు తీసుకుపోయాడు, వీడు ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాదు, కానీ అక్కడున్న వాళ్ళకు మాత్రం లింగము ప్రతిష్ఠ చేసే అవకాశం అయితే వచ్చింది. అప్పుడు మా పరమ గురువు గారు పక్కన మా గురువు గారు కృష్ణానంద సరస్వతి స్వామి వారు ఉన్నారు. అక్కడ ఆ స్వామివారు పూజ చేసినటువంటి ధన్నారంలోని ప్రాచీన కాశీ విశ్వేశ్వర లింగాన్ని మా గురువు గారి చేతిలో పెట్టి ఇది ఎక్కడికన్నా వినియోగం చేయండి అని చెప్పినారు. ఆ లింగమే ఇన్ని రోజులు తొగుట మన క్షేత్రంలో పూజ చేసుకున్నటువంటి ఆ లింగ బాణలింగం ఇక్కడ ప్రతిష్ఠ చేయబడుతున్నది. అదొకటి శ్రీమాత్రే నమః. అది ఇక్కడ ఉన్నటువంటి ఆ లింగానికి విశిష్టత. కాబట్టి మా పరమ గురువు గారికి బాగా ఇష్టమైన పాత్ర లింగాలు, మా గురువు గారికి ఇష్టమైన